Hey people, welcome back to my YouTube channel Yedika Diaries, and make sure that you hit the subscribe button and also don't forget to hit the like button and also don't miss the bell icon so that you can get more updates. Hi guys, అక్క వచ్చేసావా? welcome back. Moka hi చెప్పు. హాయ్ చెప్పరా. సో బేసికలీ వీడు బాగా తిన్నాడు, ఫుల్ నిద్రలుండు, అందుకని అంటే ఎప్పుడు ఇలానే ఉంటాడు, పెద్ద యాక్టివ్ గేమ్ ఉన్నాడు. అయ్యే ముక్క హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా. ఓకే, వాడికి ఇంట్రెస్ట్ లేదని అర్థమైంది. ఏం చేస్తాను చెప్పు. అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా పాపం, మాట్లాడు. కొంచెం మోడ్గా చూడకండి, ఇట్స్ ఓకే. పో మొక్క కిందికి పో. ఓకే, మొక్కగాడు వెళ్ళిపోయాడు. సో బేసికలీ ఈరోజు సీన్ ఏంటంటే, నా రూమ్మేట్ ఇండియాకి వెళ్తుంది నెక్స్ట్ 1 వీక్లో. సో దానికోసమని ఆలన్ అవుట్లెట్లో మా ఫ్యామిలీకి ఏమైనా కొని పంపిద్దామని ఒక ప్లాన్ అయితే ఉంది. సో దానికోసం ఆలన్ అవుట్లెట్కి వెళ్ళాలనుకుంటున్నా నేను, నా రూమ్మేట్. సో ఏం లేదు, బేసికలీ ఇప్పుడు ఏంటి సీన్ అంటే, మీకు ఒక డీల్స్ ఏవి బాగుంటాయి, ఎదుగుంటే బెటర్ ఇంట్లోకి, అండ్ పేరెంట్స్కి ఏది బాగుంటుంది, సిబ్లింగ్స్కి ఏది బాగుంటుంది, అండ్ ఎక్కడ ఏ షాప్కి వెళ్తే బెటర్, జస్ట్ బ్రాండ్స్ చూసి మోసపోవడం కాకుండా యాక్చువల్గా ఏం చేస్తే బెటర్ అన్నట్టు నేను చూపిద్దాం అనుకుంటున్నా. సో మోస్ట్లీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, పేరెంట్స్కి రిలేటివ్స్కి ఏం తీసుకెళ్ళాలని. నన్ను రాంగ్గా తీసుకోకండి, నేనైతే మా పేరెంట్స్కి ఇంకా మా సిబ్లింగ్స్కి పవర్ కొనాలనుకోవట్లేను. రిలేటివ్స్ అంతా కాని పని బేసికలీ. సో అది సీన్ అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక ఎలాంటి షాప్స్కి వెళ్తాను, ఏం చేస్తాను అదే చూపిస్తాను. అండ్ బోర్ కొడుతుంది అని అనుకోకండి, మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటా. బట్ మోకా లేడీ కాబట్టి అంత ఎంటర్టైన్మెంట్ రాకపోవచ్చు మీకు. బట్ ఓకే, లెట్స్ సీ ఏమవుతుందో. గైస్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, రేపెల్లుండి స్నో అంట డాలస్లో. ఇంకా అన్ని ఏం రీల్స్ వస్తాయంటే ఆడబొమ్మ అవే వస్తాయి. సో నేను వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఎవరెవరు ఏం రీల్స్ చేస్తారు చూద్దామని. అంటే బాగా ఖాళీగా ఉన్నా, సో ఏం చేయాలో అర్థం కాక రీల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ సీ ఎన్ని రీల్స్ వస్తాయి, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ థింక్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి విల్ గెట్ టు నో ఎవడోడు ఏం రీల్స్ పెడుతుండో అని. దాని గురించి కూడా కొంచెం రోస్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఏం పని ఉంది మనకి. సో బేసికలీ ఇదేదో అవుట్ఫిట్ అంతా, అవుట్ఫిటింగ్ కదా, ఒక ప్యాంట్, ఒక టాప్, ఒక జాకెటే. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, పింక్ తప్ప వేరే బట్టలు లేవా, అన్నిటికీ పింక్, ఇట్లాంటి పింక్ టాప్లు వేసుకొని పోతుందని. లేదు, నాకు పింక్ తప్ప ఏం సూట్ కాదు, అందుకని పింక్ వేసుకున్నా. బయట 12 degrees ఉందంట. ఆల్ ద బెస్ట్. దిస్ నెంబర్ 1 bullshit guy. See this guy? See this guy? Number 1 bullshit guy. ఆ షిట్ ఎవరు తీస్తారు చెప్పు. ట్రీట్స్ కావాలి కానీ ఈ షిట్ వచ్చింది వద్దా, వచ్చేది భయపడుతున్నా. నిద్ర వస్తుంది మళ్ళీ నీకు, చేసేదంతా చేసి నేను బయటికి పోతున్నా ఇప్పుడు. దొంగ మొహం. దా షిట్ క్లీన్ చేద్దాం దా. ఇది చూస్తే నువ్వు స్నాక్ అనుకుంటావు దా, షిట్ క్లీన్ చేద్దాం ఇట్లా. రారా, సర్లే సరే పడుకో, ఏముందిలే ఇంకా. సో స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయితే టైంకి స్టార్ట్ కావాలి బేసికలీ. అది 8కి క్లోజ్ అంటే మేము 4:30, 4:40కి స్టార్ట్ అయినాం. ఇంకా ఏం చేస్తాంలే. సో బేసికలీ రీచ్ అయ్యేసరికి ఏం షాకింగ్ ఉండే అంటే, ఇక్కడ ఆలన్ ప్రీమియం అవుట్లెట్స్లో చాలా ఖాళీగా ఉండే, వీక్ డేస్లో కూడా ఇంత ఖాళీగా ఉండదు. సో బాగా చల్లగా ఉండే. ఈ చల్లదనానికి ఒక పాట వేసుకుందామని లోపల మెల్లగా అని ఒక ప్రభాస్ సాంగ్ వేసుకుందామని ఫిక్స్ అయ్యా. మెల్లగా అని. నా ఫస్ట్ స్టాప్ ఏంటంటే స్టీవ్ మ్యాడెన్. ఇక్కడ జెంట్స్, మదర్స్, ఎవరికైనా చెప్పులు బాగుంటాయి, యాక్చువల్లీ అందరికి బాగుంటాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే క్లియరెన్స్ సెక్షన్కి వెళ్దామని వెళ్తుండే, ఫైనల్ సేల్ ఉండే ఇక్కడ. సో ఇక్కడికి వస్తే మీకు ఇట్లా కుప్ప అనిపిస్తుంది, కానీ మీకు చాలా సైజెస్, వెరైటీ ఆఫ్ మోడల్స్ అవన్నీ కనిపిస్తాయి.
సో ఇక్కడ వచ్చి నేను వెతుకుతుండే, కానీ బేసికలీ ఆ రోజు నేను గర్ల్స్ సెక్షన్కి వెళ్ళలేదు, మా బ్రదర్ ఇంకా డాడీ కోసమే చూస్తుండే. ఇంకా ఆల్టర్నేట్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి, ఆల్డో, ఫ్లీట్, న్యూ బ్యాలెన్స్, నైకీ. ఇక్కడ ఫుల్ ప్రైస్ది కూడా కొంటే మీకు డిస్కౌంట్ ఉంటుంది, 2 కొంటే 50% ఆఫ్ అంట. సో నేనైతే క్లియరెన్స్లో ఉన్నా. అండ్ నెక్స్ట్ స్టాప్కి వచ్చేసి అండర్ ఆర్మర్కి వెళ్ళినా. ఆ రోజు అయితే సెమీ యాన్యువల్ ఈవెంట్ అవుతుండే, అప్ టు 60% ఆఫ్ ఉండే ఆ రోజు మొత్తం. ఏదైనా $5, $9, $10కి అట్లా ఉండే. మొత్తం మా అన్నయ్యకి ఇంకా మా డాడీకి చాలా అంటే చాలా తీసుకున్నా. ఆల్టర్నేట్ కావాలంటే నైకీ, అడిడాస్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా సేమ్ డీల్స్ ఉంటాయి ఆల్మోస్ట్. కాకపోతే ఈ మధ్యలో అండర్ ఆర్మర్ బాగుందని అది తీసుకున్నా. కానీ వాచెస్ కావాలంటే స్టాప్ 3 నేను వెళ్ళింది వాచ్ స్టేషన్. ఎలాంటి బ్రాండ్ అయినా, లిటరలీ ఎలాంటి బ్రాండ్ అయినా, హై ఎండ్ నుంచి లో ఎండ్ వరకు అవన్నీ చాలా మంచి డీల్స్లో దొరుకుతాయి. ఇక్కడ బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ కూడా ఉండే. మీ సిస్టర్కో, గర్ల్ ఫ్రెండ్కో, ఫ్రెండ్స్కో ఎవరికైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ వాచెస్ చూపిలే, కానీ ఇక్కడ ఆఫర్స్ చూపిస్తున్నా. పెద్ద పెద్ద బ్రాండ్స్ మైకల్ కోర్స్, స్టోరీ బూచ్, అర్మానీ ఎక్స్చేంజ్ అట్లాంటివి $50కి దొరుకుతున్నాయి. అండ్ ఆల్టర్నేట్స్ కావాలంటే మేసీస్ ఇంకా డిలాట్స్కి వెళ్ళొచ్చు, అవి అంత బాగుండవు. బట్ ఐ వుడ్ ప్రిఫర్ వాచ్ స్టేషన్ ఓన్లీ. పెద్ద బ్రాండ్స్ $50, $60 కంటే ఇట్స్ అ గుడ్ డీల్ అనిపించింది. నేనైతే చాలా కొన్నా వచ్చిన 3 yearsలో, అండ్ ఎప్పుడు ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు. ఇక్కడ క్లియరెన్స్ సెక్షన్ కూడా ఉండే, 75% ఆఫ్ అంట. సో నేనైతే ఈరోజు కలెక్షన్ ఏమి అనిపించలే కాబట్టి ఏం తీసుకోలేదు. సో ఇది ఒక స్టోర్ ఉంది, వెరా బ్రాడ్లీ అని, మన గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మదర్స్కి చాలా నచ్చుతుంది. ఇట్లా వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఉంటాయి విత్ ఇండియన్ టచ్ డిజైన్స్, ఫ్లవర్స్, అట్లా చాలా బాగుంటాయి. అది ఇఫ్ పాసిబుల్ ఏం కొనాలని లేకపోతే తీసుకెళ్ళొచ్చు మీ మదర్స్, గ్రాండ్ మదర్స్కి. మార్క్ జేకబ్స్ అనేది ఒక షాప్ ఉంది, దానికైతే అస్సలు వెళ్ళకండి, దానికంటే బెటర్ చాలా ఉన్నాయి. లైక్ మైకల్ కార్డ్స్, కేట్ స్పేడ్, కార్ల్ లాగర్ఫీల్డ్, టామీ హిల్ఫిగర్, ఇవి చాలా బెటర్ దీనికంటే. ఈ బ్రాండ్లోనే పక్కా కావాలంటే ఆన్లైన్లో చూసుకోండి. అండ్ కార్ల్ లాగర్ఫీల్డ్కి అయితే వచ్చాను బికాజ్ ఐ లవ్ దిస్ బ్రాండ్. ఇక్కడైతే లాస్ట్కి వీళ్ళు ఒక క్లియరెన్స్ సెక్షన్ పెట్టిండ్రు, buy 3 ప్రతి ఒక్క డ్రెస్కి 30% ఆఫ్, చెప్పులకి 30% ఆఫ్ అన్నారు. చాలా బాగుంటాయి ఇక్కడ. ఐ డోంట్ నో వై ఇస్ దిస్ సో అండర్ రేటెడ్. అండ్ ప్రతిదీ ఇక్కడ 70% ఆఫ్ అట్లుండే. అండ్ దీనికి ఆల్టర్నేట్గా DKNY, గెస్, టామీ హిల్ఫిగర్ చాలా బాగుంటాయి. మిస్ అవుతుంది ఆ హిల్ఫిగర్లో, ఏం చేస్తాయి ఇంకా. సో ఇవన్నీ బట్టల గురించి. బట్ మేకప్ గురించి మీ మదర్కి, సిస్టర్కి కొనాలి, వాళ్ళ స్కిన్ ఖరాబ్ అవ్వద్దు, మేకప్ వేసుకున్నట్టు ఉండొద్దు, ఆర్ మీకోసం అంటే ఐ వుడ్ సజెస్ట్ కొన్ని బ్రాండ్స్. అవి చాలా ఫ్రెండ్లీ ఉంటాయి మన బ్రౌన్ స్కిన్కి. సో LA గర్ల్ బాగుంటుంది, NYX, ఎల్ఫ్, క్లినిక్, ఈ 4 బ్రాండ్స్ అయితే మస్ట్ ట్రై. ఇవైతే స్కిన్ ఎప్పుడు హార్మ్ చేయలే నాకైతే. వచ్చిన 3 yearsలో అయితే చాలా బెస్ట్ ప్రోడక్ట్స్, అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు, ఫ్లాలెస్ ఉంటుంది మన బ్రౌన్ స్కిన్కి. అండ్ ఇంకా హై ఎండ్ ప్రోడక్ట్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారు, అవైతే బిలో $10 వస్తాయి. కొంచెం అబౌవ్ 10 అంటే రేర్ బ్యూటీ, హుడా బ్యూటీ, మ్యాక్, లారియల్, మేబ్లింగ్ కూడా ట్రై చేయొచ్చు. ఇవి కొంచెం అబౌవ్ 20 ఉంటుంది కానీ బాగుంటాయి. సో బేసికలీ ఇప్పుడు మనం హాల్ చేద్దాం ఏమేమి కొన్నా. ఫస్ట్ అండర్ ఆర్మర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ నేను చాలానే కొన్నా ఇక్కడ. ఐ థింక్ మా అన్నయ్య కోసం అయితే 10 కొన్నుంటా ఆర్ లెస్ దెన్ దట్. మా డాడీకి ఒకటే షర్ట్ కొన్నా. మొత్తం కలిపి 131 అయ్యింది బిల్ ఇక్కడ. ఎందుకు 131, అది బడ్జెటేనా అని మీకు డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఎందుకంటే 130కి అన్ని పేర్ ఆఫ్ షర్ట్స్ ఇండియాలో అయితే రావు. ఇదైతే ఫస్ట్ షర్ట్ మా డాడీ కోసం అని తీసుకున్నాను. ఐ థింక్ ఇట్ వాస్ $5. అన్నీ నేను తీసేవన్నీ $5 ఇంకా $9 ఉంటాయి. ఇక్కడ నుంచి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఐ షో ఇస్ ఫర్ మై బ్రదర్ ఓన్లీ. మా అన్న కోసం చాలా తీసుకున్నా బికాజ్ వీడియో కాల్ చేసి అన్నీ చూపించి సెలెక్ట్ చేయించుకోండు, అందుకని పెద్ద వీడియోస్ ఏం తీయలేకపోయినా. ఎవ్రీథింగ్ వాజ్ $5, $9. ఎందుకు ఇంత బల్క్లో కొన్నా అంటే ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ మన వాళ్ళు అంత పెట్టడానికి ప్రిఫర్ చేయరు. కన్వర్షన్ చేస్తే ఆల్మోస్ట్ అదే రేట్. కాకపోతే ఇక్కడ యూఎస్లో కొనడం బెటర్ అనిపించింది. ఇట్లా ర్యాండమ్ టీషర్ట్స్, జిమ్ వేర్ షర్ట్స్ అట్లా చాలా తీసుకున్నా. అండ్ ప్రతిదీ $5-9 అంత ఎందుకైంది అనిపించవచ్చు. మధ్యలో కొన్ని మా అన్నకి వేరే అవసరం ఉంటే అవి కూడా తీసుకున్నా. సో దానితో పాటు ఇది అవి కూడా 15 ఉండే, నాట్ మోర్ దెన్ దట్. ఎవ్రీథింగ్ వాజ్ బిలో 15, 10, 9, 5 అవే ఉండే. అండ్ ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో నేను కౌంట్ చేయడం కూడా మర్చిపోయినా. ఇఫ్ పాసిబుల్ మీరు కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో. నాకు కౌంట్ చేసి ఒప్పుకోలేదు. ఐ థింక్ షర్ట్స్ అనే అయిపోయినాయి. దిస్ వాజ్ ద లాస్ట్ వన్ అనుకుంటా. మా అన్నకు ఒక షార్ట్ కొన్నా అండ్ దిస్ ఇస్ ద షార్ట్. అండ్ ఈ షార్ట్ కూడా తక్కువకే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఏరో పోస్టల్. ఇక్కడ మాత్రం మా డాడీకే మొత్తం కొన్నా అనమాట. బల్క్లో తీసుకున్నా, లైక్ ఇన్ని తీసుకున్నా. బిల్ ఎంత అయిందో ఐడియా వస్తలే. మేబీ
ఏమో ఐ థింక్ 81 అనుకుంటున్నా, నాకు కనిపిస్తలేదు. 81 అని షాక్ అవ్వకండి, ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఏరోపోస్టల్. ఇవి అన్నీ మేబీ వాకింగ్కి, నైట్ ఇంట్లో వేర్కి అట్లా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది క్లాత్ అని ఆ రీజన్తో మా డాడీకి తీసుకున్నా. ఇది కూడా చాలా ఆఫర్లు ఉండే, బై 1 get 2 ఫ్రీ అట్లుండే అనుకుంటా. సో అట్లా 6 తీసుకున్నా. సో 6 తీసుకున్నాక అన్నీ కొత్త కొత్త మోడల్సే వచ్చినాయి. ప్రింట్స్ చాలా టైప్స్ ఉంటాయి. నేను తీసుకున్న ప్రింట్స్ చూసి ఇట్లా ఏంది బోరింగ్ ఉన్నాయా, వైబ్ బాగాలేదా అనుకోకండి. డిపెండ్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్. అండ్ ఈ నైట్ డ్రెస్ షర్ట్స్ తర్వాత పోలోస్ తీసుకున్నా. మేబీ బయటికి వేసుకోవచ్చు, ఇట్లా ప్లెయిన్ మరీ డిజైన్ లేకుండా ఉంటే బెటర్ కదా డాడీ ఫాదర్ ఏజ్ వాళ్ళకి అన్నట్టు అట్లా ఆలోచించి ఐ టుక్ కొన్ని పోలోస్. అది కూడా బై 1 get 2 ఉండే. సో ఒకటి కొంటే 2 వస్తాయి. సో అట్లా ఇదొక 3 తీసుకున్నా. దెన్ కమింగ్ టు స్టీవ్ మ్యాడన్లో నేనైతే 4 pairs ఆఫ్ చెప్పులు కొన్నా. అండ్ బిల్ 100 అయ్యింది, 100 సంథింగ్. ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఎందుకంటే హైదరాబాద్లో ఇండియాలో ఎక్కడైనా పోయి స్టీవ్ మ్యాడన్ చెప్పులు నువ్వు కొంటావంటే ఐ డోంట్ థింక్ $100 లోపలైతే నీకు 4 pairs వస్తాయని. ఇది ఫస్ట్ పేర్ $79 అని చూపిస్తుంది, కానీ ఆ 79 అస్సలు కాదు. ఆఫ్టర్ డిస్కౌంటెడ్ 30 ఎంతో ఉండే. ఇఫ్ యూ వాంట్ బిల్ కావాలంటే చెప్పండి. ఇది మా డాడీకి తీసుకున్నా. ఇట్లా కౌ స్కిన్ లెదర్ ఏదో అన్నారు. ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ చెప్పులు, స్పెషల్లీ ఫర్ బాయ్స్. ఏదో మా అన్న వీడియో కాల్లో చెప్పిండని చాలా అంటే చాలా తీసుకున్నా వెతికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ దిస్ వాజ్ $69. ఇది కూడా మైనస్ చేస్తే ఎంతో ఉండే. ఎవ్రీథింగ్ కేమ్ అరౌండ్ 20, 30, 40 అంతే నాకు తెలిసి. అండ్ ఇది చాలా వర్త్ ఇట్ 4 pairsకి అంతా. ఇది మా అన్న కోసం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా 2 pairs కూడా మా అన్న కోసమే తీసుకున్నా. ఇది కూడా 79. ఆబ్వియస్లీ 30కో ఎంతకో వచ్చింది, నాకు నిజంగా గుర్తులేదు ఎంతకు ఉండే అని. ఇదైతే సేమ్ గూచీ రెప్లికాలా ఉండే, కానీ వెరీ క్లాసీ అనిపించింది నాకు. ఇది నేనే సెలెక్ట్ చేసా ఇది తీసుకోమని, చాలా బాగుండే. అండ్ ఇది లాస్ట్ వన్ 49. ఇది 20 బిలో వచ్చిందని నాకు గట్ ఫీలింగ్, బిల్లు గుర్తొస్తలేదు. బట్ ఇదైతే మా అన్నకే తీసుకున్నా, అతనికి కొంచెం కలర్స్ ట్రై చేయడం బాగా ఇష్టం. సో ఇది కూడా మా అన్నయ్యకే తీసుకున్నా. అండ్ ఇంకా పేరెంట్స్కి ఏమైనా తీసుకోవాలి, రిలేటివ్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి అంటే కాస్కోకి వెళ్ళి ఇవి తీసుకోవచ్చు. నేనైతే ఒక సెరావే మాయిశ్చరైజర్ది తీసుకున్నా, చాలా బాగుంటుంది మన పేరెంట్స్కి. అండ్ ఆబ్వియస్లీ చాక్లెట్స్ అడుగుతారు కాబట్టి చాక్లెట్ ప్యాక్స్ తీసుకున్నా. ఇది హర్షీస్ 145 pieces అనుకుంటా. అండ్ ఈ జీరా ఢిల్లీ కూడా తీసుకున్నా. ఇవి చాలా బాగుంటాయి, మస్ట్ ట్రై. అండ్ కిసెస్ కూడా తీసుకున్నాయి. ఇవన్నీ $15, $16, $19 ఇన్ని దొరికినాయి. అండ్ ఆబ్వియస్లీ ఈ బెన్గే మాత్రం తీసుకెళ్ళడం మస్ట్ అని నేను చెప్తాను, ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మన పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి. సో ఇది పక్కా తీసుకెళ్ళండి. సో గైస్, ఈరోజు టిప్ ఫర్ టుడే ఏంటంటే రకూటన్ అని ఒక యాప్ ఉంటుంది. అది నాకు ఇందాకనే తెలిసింది, చాలా బాగుంటుంది. సో సీన్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ బై ఎనీథింగ్ వర్త్ ఆఫ్ $50 లైక్ అ గిఫ్ట్ కార్డ్ ఆర్ ఎనీథింగ్, నీకు మళ్ళీ వాడు 50 రిటర్న్లు ఇస్తాడు. అండ్ నీకు ఆ గిఫ్ట్ కార్డ్లో కూడా 50 పడిపోతాయి. ఇట్స్ నాట్ అ స్కామ్, నేను ట్రై చేశాను. ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఆర్ ఏం చేయాలి అని అంటే కమెంట్స్లో అడగండి, ఐ డెఫినెట్లీ లెట్ యూ నో. చాలా బాగుంది, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye.